నమస్తే. ప్రస్తుతం మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ అన్న మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎన్నో రోజులుగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్న కూడా పెద్ద ఎత్తున కూడా శాంతియుత ర్యాలీ చేస్తే కూడా లాఠీ చార్జులు చేసి కూడా పోలీసులు కొన్ని ఇష్టానురీతిగా మాట్లాడుతూ కూడా మిమ్మల్ని జైల్లో బంధించిన పరిస్థితి. మరొక కవాతు అని చెప్పేసి మళ్ళీ ముందుకు వస్తుంది. నిజంగా ఇంప్లిమెంట్ అవుతుందంటారా? పోలీసులు మళ్ళీ ఎక్కడెక్కడ అక్రమ అరెస్టులు కావచ్చు, లేకపోతే ముందస్తు అరెస్ట్ కూడా చేసే పరిస్థితి కూడా ఉంటుంది. అవన్నీ ఎదుర్కొంటారా మరి? ఇగ అది ఉన్నదే అన్న. ఇవాళ కొత్త ఏం లేదు కదా. ఉమ్, ఈ 100% అవన్నీ జరుగుతాయి. ఉమ్, మేము చేస్తాం. నిరుద్యోగులకు ఒకటే చెప్తున్నాం, ఉమ్, ఈ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి చిత్తశుద్ధి లేదు. ఉమ్, వాళ్ళు ఎన్నికలప్పుడు గెలవడం కొరకే ఇచ్చిండ్రు, అది వాస్తవ రూపం దాల్చదు అని ఆ రోజు కాంగ్రెస్ను గెలిపించడానికి తన పార్టీని పోటీ చేయకుండా ఉండి 2 ఎమ్మెల్సీలు ఒక మంత్రి పదవి అని కాంగ్రెస్ను గద్దెనెక్కిచ్చినటువంటి కోదండరామ్ సార్ మాట్లాడిన మాటలు. ఉమ్, ఇంకోటి 46 జీవో కూడా రద్దు కాదు, అది న్యాయబద్ధమైనటువంటి, నేను చాలా మంది మేధావులతోటి మాట్లాడినా దానికి రాజ్యాంగబద్ధమైన చిక్కులు ఉన్నాయి, అది రద్దు కాదని చెప్పిండు. ఉమ్, 29 జీవో కూడా ఈ ప్రభుత్వం కరెక్టే అన్నది. ఇచ్చినటువంటి నోట్, వాళ్ళు ఏదైతే నోట్ ప్రిపేర్ చేసి కోర్టుకి ఇచ్చిర్రో అది కూడా వాస్తవాన్ని నేను చదివిన నికోలస్ ఇచ్చిందని చెప్పిర్రు. ఉమ్, కాబట్టి ప్రభుత్వము వీటన్నిటితోటి ఉన్నది. ఉమ్, మనకు ఉద్యోగాలు ఇవ్వడానికి వాళ్ళకు ఆధారము లేదు. ఈ మధ్యకాలంలో ఆగిన దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు కావాల్సిన వాళ్ళకి అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు పెట్టుకున్నారు. ఉమ్, ఇది వాస్తవము. ఉమ్, ఇవాళ గ్రూప్ 1 ఉద్యోగాలు లేవు. ఉమ్, మీరు అందరూ అనుకుంటున్నారు కదా 14 ఏళ్ళు గ్రూప్ 1 నింపలే కాబట్టి నోటిఫికేషన్ చాలా ఖాళీలు ఉన్నాయి, ఈ 2 ఏళ్ళలో ఇంకా ఖాళీలు అయితే అనుకుంటున్నారు. కానీ వాస్తవం ఏందో తెలుసా, ఉమ్, ఈ కాంగ్రెస్ వాళ్ళకి తెలిసిన వాళ్ళకు వీళ్ళందరికీ కూడా GADలో ఈరోజు ఉన్నటువంటి వాళ్ళు ఉమ్, అందరికి కూడా ఒక 6 నెలల్లో కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా వాళ్ళను గ్రూప్ 1 ఉద్యోగాలకు డిప్యుటేషన్ మీద పంపుతుర్రు. మున్సిపల్ కమిషనర్గా మొన్న 48 మందిని పంపించారు. GADలో గ్రూప్ 2 ద్వారా ఎక్కినటువంటి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లను, జనరల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళను మున్సిపల్ కమిషనర్ నుంచి కొంతమందిని RDOలుగా పంపుతున్నారు. వాళ్ళు ఇప్పుడు 1-2 డిపార్ట్మెంట్లలో ఉన్నాయి. ఒక కమర్షియల్ ట్యాక్స్ దాంట్లో ఇంకో 2 ఉన్నాయి. ఆ 2 కూడా, ఆ 3 ఇంకొక డిపార్ట్మెంట్ ఉంది, ఆ 3 కూడా ఇవ్వాలి అని చెప్తున్నారు. ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలు లేట్ అయితే ఈ కాంగ్రెస్ కుటుంబాలకు అండదండలకు ఉండేటటువంటి వాళ్ళకు, బయట లంచాలు అడుక్కొచ్చి అక్కడ ఇచ్చేటటువంటి వాళ్ళకు, వాళ్ళందరినీ కూడా GADలో ఉన్నటువంటి వాళ్ళను గ్రూప్ 1 ఆఫీసర్లు పంపుతారు. 1 ఇయర్ తర్వాత వాళ్ళ కానించి ఒక ఒపీనియన్ తీసుకొని వాళ్ళని గ్రూప్ 1 ఉద్యోగాలలో ఉంచుతారు. అదొక రకమైనటువంటి గ్రూప్ 1 ఉద్యోగాలలో దోపిడీ. ఇంకొక దోపిడీ ఏంది, ఇప్పుడున్న ఖాళీలలో కాంగ్రెస్ వాళ్ళు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ద్వారా పెట్టిర్రు. ఇది వాళ్ళు చెప్తున్నటువంటిది. వీళ్ళనందరినీ ఎన్నికలప్పుడు రెగ్యులరైజ్ చేస్తామని ఒక ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి వీళ్ళ కాంచి డబ్బులు తీసుకుంటారు. ఇంకొక సంవత్సరం అయితే ఎలక్షన్ నోటిఫికేషను. ఈ 26ని ఇట్టనే అయిపోగొడతారు. మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయిపోయినాక GHMC, మనం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఖచ్చితంగా ఖైరతాబాద్ బై ఎలక్షన్ వస్తుంది. ఇది 100% వచ్చి తీరుద్ది ఈ 2-3 నెలల్లో. ఈ 2026 అయిపోయినాక 27కు ఎలక్షన్ నోటిఫికేషన్కు 1.5 ఇయర్. 27లో ఒక 50 నుంచి 60 వేల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తారు ఉద్యోగాలకు. ఆడవాళ్ళకు పింఛన్లు పెంచుతారు. తర్వాత రైతులకు 4 కార్లు రైతు బంధు ఇస్తారు. ఒక పెన్షన్ పెంచి ఆడవాళ్ళకు 2500 ఇచ్చి ఎన్నికలకు పోతారు. ఇది కాంగ్రెస్ వాళ్ళ కాడ ఉన్నటువంటిది. వాళ్ళు ఏ విధంగా దోసుకోవాలి, RRRని ఇంప్లిమెంట్ చేయాలి, తెలంగాణలో రెవెన్యూ ఏ విధంగా దండుకోవాలి, వీళ్ళు మారుస్తున్నటువంటి జిల్లా కలెక్టరేట్లలో తగ్గిన కాడ పాత ఇప్పుడు ఏదైతే కలెక్టరేట్ పోతుందో అక్కడ తగ్గిన కాడ RRR కాడ నుంచి వచ్చిన డబ్బులు పెంచుకోవాలి. వీళ్ళు నియోజకవర్గంలో ఒక మనిషి 50 కోట్లు ఏ విధంగా ఖర్చు చేయాలి దానికి ప్రిపేర్ కానీ ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఒక 2-3 పార్టీలను రేవంత్ రెడ్డి స్పాన్సర్డ్గా తీసుకొస్తాడు. ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును వాళ్ళు వేసుకొని పోతారు. ఇది వాళ్ళకున్న క్లారిటీ. కాబట్టి నిరుద్యోగులారా బయటికి రాండి, మనల్ని మోసం చేసిన కాంగ్రెస్ను బొంద పెడదాం, వాళ్ళు ఎన్ని కుయుక్తులతోటైనా పోనీయండి, మనము మాత్రం ఊకోవద్దు. రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా ఉన్నాడు. వీళ్ళందరి మీద కూడా కాంగ్రెస్లో మనకు క్లియర్ కనిపిస్తున్నది. ఆయనకు ఎవరైతే దండిగా నన్ను ఢీకొంటారు, డబ్బు ఉందని అంటారో వాళ్ళ మంత్రుల మీద వాళ్ళే ఒక అవినీతి అక్రమాలు లేకుంటే ఆడోళ్ళతో ఉన్నాయని చెప్పడము ఇవన్నీ చెప్పుకుంటున్నారు. వాళ్ళు మానసికంగా కుంగిపోతున్నారు, క్యారెక్టర్ అసాసినేట్ అయిపోతుంది. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రెండోసారి ముఖ్యమంత్రి నేనే అనే కుండబద్దలు కొట్టి ఎట్ట చెప్తున్నాడంటే ఆయన పార్టీలో ఉన్న కాంపిటీషన్ను తగ్గించుకుంటున్నాడు, డబ్బులను సంపాదించుకోవడానికి ఇక్కడ ఫ్యూచర్ సిటీని దీన్ని అన్నింటిని పెట్టుకున్నాడు. ఇది కూడబెట్టడానికి చేయడానికి ఆయన పార్టీలో ఒక కొటారి ఉన్నది, ఆయన కుటుంబం ఉన్నది. ఆయన ఆ డబ్బులతోటి ఒక 2 పార్టీలను నడిపి ప్రభుత్వ వ్యతిరేకతను చీల్చి
అధికారంలోకి వస్తాడు కాబట్టి నువ్వు ఎన్ని కుయుక్తులు పన్నినా దీన్ని నిరుద్యోగులు గ్రహించి కాంగ్రెస్ పార్టీని ఒడగొట్టడానికి ఇప్పటి నుంచే మనం ఉండాలి, మన ఉద్యోగాలు తెచ్చుకోవాలి. నియామకాలు అనేవి తెలంగాణలో జరగలేదు. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ కల్పన జరగాలి. అగ్రికల్చర్ సెక్టార్లో ఊళ్ళల్లో రైస్ మిల్లులు రావాలి, తౌడు ఆధారిత పరిశ్రమలు రావాలి, తర్వాత మిర్చి ఆధారిత పరిశ్రమలు రావాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ కంపెనీలలోనైనా తర్వాత ప్రభుత్వ సంస్థల్లోనైనా కావాల్సిన ఫర్నిచర్కైనా దేనికైనా సప్లై చేయడానికి నిరుద్యోగులకు కాంట్రాక్ట్లు ఇవ్వాలి. రోడ్లలో దేంట్లోనైనా నిరుద్యోగులకు ఇవ్వాలి. బడా పారిశ్రామికవేత్తల్ని మీరు ఎంకరేజ్ చేయొద్దు. ఇవాళ పొంగిలేటి సొంత డబ్బులు తెచ్చిపెట్టి కాంట్రాక్టులు కడుతున్నా, బ్యాంకులను మోసం చేసేదే కదా. వీళ్ళందరూ రేపు కాంగ్రెస్ అటు ఇటు అయితే మళ్ళీ బీజేపీకో ఇంకెక్కడికో పోతారు, మళ్ళీ రైట్ ఆఫ్ చేసుకుంటారు. వీళ్ళే అంటారుగా బీజేపీలోకి పోతే పునీతులు అయిపోతారు, బ్యాంకు రుణాలు మాఫీ అయిపోతాయి, అన్నీ మాఫీ అయిపోతాయని. వీళ్ళందరూ ఒక కుమ్మక్కుతోటి ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ను గద్దె దించడానికి నిరుద్యోగుల రాండి. గద్దె దించుడు కాదు, మన ఉద్యోగాలు రావాలి. తెలంగాణలో మళ్ళీ వచ్చే ఎన్నికలలో నిరుద్యోగులు బలోపేతం కావాలి. మన సమస్యలను మనం పరిష్కరించుకునే దిశగా పోవాలి. దీన్ని డిమోరల్ చేయడానికి వాళ్ళకు పదవులు రానటువంటి ఒక ఎదవల 5-6 వచ్చి వీళ్ళు చదవట్లేరు, వీళ్ళకు ఉద్యోగాలు రావు, వీళ్ళు మైకుల ముంగట ఉంటారు, వీళ్ళు లైబ్రరీలలో కూర్చోరు, ఈ 4 ప్రశ్నలు వేస్తారు. ఇలాంటి ఎదవల్ని మీరు ఫస్ట్ మీ స్టూడియోలలోకి ఎంకరేజ్ చేయకరి. వీళ్ళు 6 ఎందుకు వస్తారు? కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేరు? మంత్రులు ఎందుకు రావట్లేరు? స్థానికంగా ఉండేటటువంటి నాయకులు ఎందుకు రావట్లేరు? ఈ 6 మునగాళ్ళ, వీళ్ళు పోటుగాళ్ళ. మరి వీళ్ళే ఎందుకు వస్తారు? వీళ్ళు ఎందుకు వస్తారు? కాంగ్రెస్ నాయకులు అదే అంటారు, వీళ్ళే 4 ఎందుకు వస్తారు చెప్తున్నావా? వాళ్ళు ఎందుకు వస్తారు? ముఖ్యమంత్రికి డేటా లేదా? డిప్యూటీ సీఎం దగ్గర డేటా లేదా? ఈ పోటుగాళ్ళు ఎందుకు వస్తారు? వీళ్ళు ఎందుకు వస్తారు? ఇలా ఎస్సీలకు అన్యాయం జరిగింది 29 ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్నప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడ డిప్యూటీ సీఎం ఏడబడినాడు? వాళ్ళ కాలం డేటా మీకు ఆడవుతుంది. మీ దమ్ముంటే వైట్ పేపర్ తీసుకొని రారా? ఉట్ట గబ్బు మాటలు మాట్లాడి మీ ఏదో మీడియాలలో కనిపిస్తే పోలీస్ స్టేషన్లలో పోయి మొగడు పిల్లల పంచాయతీలు చేసుకొని ఆ రియల్ ఎస్టేట్ మాఫియా చేసుకొని కాలేజీలలో అడ్మిషన్లు మాట్లాడుకొని కాలేజీ వాళ్ళని బెదిరించి ఆన్ని బెదిరించి ఈయన బెదిరించి డబ్బులు తెచ్చుకుంటామని మళ్ళీ మీ స్టూడియోలకు ఫోన్ చేసి అన్న మమ్మల్ని పిలువురే, మేము మళ్ళీ కనుమరుగైపోతున్నాం, జర వ్యూస్ రాని కాంట్రవర్సీ చేయని ఈ లత్కోర్ మాటలు మాట్లాడేటోని ఎవరిని ఎంకరేజ్ చేయకరి. అసలు వాళ్ళ ప్రశ్నలు అడగరి. మాకు మీరు కాదురా నాయన, మీరు ఏడున్నారు? మాకు ఆడికి వచ్చింది రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అది మా స్థాయి. ఈ లొత్కార్ గారితోటి ప్రశ్నలు మీ సమాధానం చెప్పం వదిలిపెట్టరు.